ఒక్క భాద్రపద శుక్ల చవితి నాడు చూసినంత మాత్రం చేత అపనిందలు కలిగినప్పటికీ తట్టుకోవడం సాధ్యం కాదు కదా. కాబట్టి దీనికి కూడా నువ్వు ఏదైనా పరిహారం చెప్తే బాగుంటుంది అని ప్రార్థన చేస్తే, ఏ స్యమంతకమణిని సూర్యభగవానుడి నుండి సత్రాజిత్తు పొంది ఇంత పెద్ద కథ నడిచిందో, ఏ స్యమంతకమణి కోసమే కృష్ణుడు అన్ని కష్టాలు పడవలసి వచ్చిందో, తన నిర్దూషిత్వాన్ని నిరూపించుకోవలసి వచ్చిందో, అది అంతర్గతంగా విషయంగా ఉన్నటువంటి ఆ స్యమంతకోపాఖ్యానాన్నంతటినీ కూడా కథారూపంలో ఒక్కసారి విన్నా అనేకమైనటువంటి మలుపులతో ఉంటుంది. కాబట్టి స్యమంతకోపాఖ్యానం ఒకవేళ అంతా వినకపోయినా ఒక్క శ్లోకం, అది సింహప్రసీనమవధీహి సింహో జాంబవతా హతః సుకుమారకమారోధీహి తవ హ్యేషా స్యమంతకః అని ఆ రోజున జాంబవతి, ఆ సుకుమారుడు అని పేరు కలిగినటువంటి జాంబవంతుని యొక్క కుమారుణ్ణి ఊయలలో పెట్టి ఊపుతూ శమంతకమణి ఎక్కడి నుంచి వచ్చిందో పరోక్షంగా కృష్ణుడికి చెబుతూ పాడినటువంటి పాటగా ఉన్నటువంటి ఆ శ్లోకాన్ని ఒక్కదాన్ని చదువుకున్నా సరే, సుకుమారకమారోధీహి అన్న మాటకు అర్థం ఆనాడు జాంబవతి తన తమ్ముడికి చెప్పిందని కాదు. సుకుమారక అంటే మనమే. ఓ సుకుమారుడా, అపనిందలొచ్చాయని బాధపడకు, మారోధీహి ఎడవవద్దు, తవ హ్యేషా స్యమంతకః ఆనాడు జాంబవంతుడు తెచ్చిన స్యమంతకమని ఓ తమ్ముడా సుకుమారుడా నీకే అంది జాంబవతి. కానీ ఎవరు ఈ ఒక్క శ్లోకాన్ని చదివినా సరే, సుకుమారకమారోధీహి, కష్టములను తట్టుకోలేనివాడా బెంగపెట్టుకోకు, తవ హ్యేషా స్యమంతకః నీకే స్యమంతకమణి దక్కుతుంది. ఏ స్యమంతకమణి? ఆనాడు సూర్యుడిచ్చిన స్యమంతకమణి కాదు. మనకి దక్కేవి 3 మణులు దక్కుతాయి. 1 గణేశరత్నము, 2 గోపాలరత్నము, 3వది పరమాద్భుతమైనటువంటిది. మనందరం కూడా ఏ భాగ్యాన్ని పొంది మనసులో ప్రశాంతతని పొందగలమో అటువంటి స్యమంతకమణికి సంబంధించినటువంటి భాగ్య విశేషము, అనుగ్రహ శక్తి కూడా మనకే దక్కుతాయి. కాబట్టి ఇన్ని మణులను నువ్వు పొందగలవు. కాబట్టి సుకుమారకమారోధీహి తవ హ్యేషా స్యమంతకః అని ఆ రోజున జాంబవతి పాట పాడుతూ ఏ కథ చెప్పిందో ఆ కథనన్నా చెప్పుకోవాలి, ఆ శ్లోకమన్నా చెప్పుకోవాలి. అందుకే మిగిలిన వ్రతకథల కన్నా శమంతకోపాఖ్యానానికి అంత ప్రాముఖ్యత ఏర్పడింది. శమంతకోపాఖ్యానం స్కాంద పురాణంలో చెప్పబడింది, విష్ణు పురాణంలో చెప్పబడింది. పరాశర మహర్షి ఈ లోకానికి అందించిన అద్భుతమైన కానుక విష్ణు పురాణం. తరువాత వ్యాసుల వారు భాగవతం రచన చేసేటప్పుడు విష్ణు పురాణమే పునాది అయింది. ఆ విష్ణు పురాణంలో కూడా ఈ శమంతకోపాఖ్యానాన్ని చాలా విశేషంగా వర్ణించారు. అటువంటి శమంతకోపాఖ్యానాన్ని చదువుకుని మనందరం కూడా అపనిందలు పడవలసిన అవసరం లేకుండా విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొంది జీవితాన్ని సంతోషంగా ధార్మికంగా మలుచుకుని ప్రవర్తించగలిగినటువంటి భాగ్య విశేషాన్ని పొందడానికి కావలసినటువంటి విభూతి ఈశ్వరానుగ్రహము చేత ప్రసరణము కావాలని ప్రార్థన చేద్దాం.